గతంలోనైతే అన్ని పండుగలు బాగానే చేసుకున్నారు. ఎందుకంటే ఈ టయాన విద్యార్థులకి విద్యా దీవెన, అమ్మఒడి ఇలాంటివి పడేవి. సరే, కొంత ఆర్థికంగా పిల్లలకి చదువులకు పెట్టినా కొంతగా పండగ వాతావరణం ఉండేది. ఈ పండుగ దరిద్రంగా చేసుకున్నాం మేము. ఎందుకంటారా, ఒక రైతు భరోసా పల్ల, విద్యా దీవెన పర్లేదు, తర్వాత అమ్మఒడి పర్లేదు, తర్వాత ఆటో వాళ్ళకి వాహన మిత్ర పర్లేదు. ఈ ఏమీ లేకుండా పండుగ ఎట్లా చేసుకుంటాం? ఇన్ని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు అంటున్నారు, కానీ ఆ అప్పు చేసి ఆయన జేబులో ఏమీ వేసుకోలేదు, రాష్ట్ర ప్రజలకు పంచారు. మరి మీరు వచ్చి 8 నెలలు అవుతుంది, ఎన్ని వేల కోట్ల అప్పు చూపించారు, ఏం అడిగిపోయినాయి? సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారు? మీరు చెప్పింది సూపర్ 6 అన్నారు. సూపర్ 6 యాడ్ ఇచ్చారు? రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎంత క్లారిటీగా ఉన్నారంటే, అరే పాలిచ్చే గేదెను కాదని దున్నపోతుని తెచ్చుకున్నారా మేము అనే స్థితిలో ఉన్నారు. రానున్న ఎన్నికల్లోనే తగు బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళ వైపు జనాలు లేరు, ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. తల కింద తపస్సు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం.